హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను ఉల్లిపాయ పెసరట్టు చూపిస్తున్నాను. ఇది పొట్టు పప్పుతో చేశాను, పొట్టు పెసరపప్పు. పెసలైతే ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. అంటే మినిమం 6 to 8 hours నానబెట్టుకోవాలి. ఇది పప్పు, పొట్టుపప్పు. ఇది 4 నుంచి 5 గంటలు నానితే సరిపోతుంది. మరీ అంతకంటే ఎక్కువ నానిపోయినా బాగోదు. పెసరపప్పు పెసరట్టుకి 1 కప్పు నానబెడుతున్నాను. పెసలైతే కనుక ముందుగా నానబెట్టుకోండి. నీళ్ళు పోసి నానబెట్టాను. 4 గంటలు నానబెట్టాను అంతే. 4 గంటలు నానిన తర్వాత కడిగేసుకున్నాను. పొట్టు మొత్తం తీసేయకండి, హాఫ్ పొట్టు తీసేసి హాఫ్ పొట్టు ఉంచేసేయండి. కడిగేసుకున్న తర్వాత మిక్సీలో వేసి ఈ పప్పు 4 నుంచి 5 పెసరట్ల వరకు అవుతాయి. చిన్న సైజు అయితే 5 అవుతాయి, పెద్ద సైజు అయితే 4 పెసరట్లు అవుతాయి. నీళ్ళు పోయిన అవసరం లేదు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే పొద్దున్న తెల్లవారుజామునే లేవగానే నీళ్ళు పోసుకుంటే బ్రేక్ఫాస్ట్ టైంకి నానిపోతుంది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు వేసుకుంటే అప్పుడే గ్రైండ్ చేసుకోండి. ముందు నుంచి గ్రైండ్ చేసి పెట్టినా పాడైపోద్ది, బాగోదు. ఇన్ కేస్ ఒకవేళ ముందు గ్రైండ్ చేసి పెట్టుకోవాల్సి వస్తే తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పులిసిపోతుంది, త్వరగా పులిసిపోతుంది పెసరపప్పు. తినే టైంకి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేశాను. సాల్ట్ వేసేసాను. మిక్సీలో వేసినప్పుడు 1/2 టీ స్పూన్ వేసాను. ఇంకా తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ, టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు నీళ్ళు పోస్తున్నాను. మరి పల్చగా దోసల పిండి అంత పల్చగా అయిపోయినా బాగోదు పెసరట్టుకి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. పెరుగు నీళ్ళు పోసి కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంటే సరిపోతుంది. దీనికి సన్నగా అల్లం ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా అంతే. జీలకర్ర ఒకటి రెడీగా పెట్టుకోండి. ఉల్లిపాయలు కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. పిల్లలు ఉన్నారు, పచ్చిమిర్చి కారం తెలియకూడదు అనుకుంటే అల్లం పచ్చిమిరపకాయలు పప్పు రుబ్బినప్పుడు పప్పులో వేసేసుకోండి. మామూలుగా అయితే ఇలా బాగుంటుంది. అల్లం ముక్కలు నోటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు తినరు కాబట్టి అల్లం గ్రైండర్లో వేసేసుకోండి. అల్లం పచ్చిమిరపకాయలు పిల్లలు ఉన్నవాళ్ళు. పెనం చాలా రోజులు అయిందని కడిగాను, సో పదును చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి వేడవుతుంటే వేడి పెనం మీద ఆయిల్ వేసి ఉల్లిపాయతోటి రుద్దితే పెనం పదును అయిపోతుంది. పెనం కాలిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకోండి, సరిపోతుంది ఒక అట్టుకి. అదే స్ప్రెడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోండి, పెసరట్టు వేగదు. జీలకర్ర వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు,
ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి అలా ప్రెస్ చేసేస్తే పిండికి అంటికిపోతుంది. ఒకసారి అట్ల పొలతోటి అలా ప్రెస్ చేస్తున్నాను. ఈ పెసరట్టు తిరిగేయక్కర్లేదు. అంటే కొందరికి తిరిగేస్తేనే ఇష్టం. ఇప్పుడు మా ఇంట్లో మా కోడళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కంపల్సరీ అట్టైనా తిరిగేస్తేనే తింటారు. మాకెవరికి ఇలాగే అలవాటు. దాన్ని అలవాటుని బట్టి చేసుకోండి. నేనైతే ఇప్పుడు తిరిగేయట్లేదు. అలా సన్న సెకన పెట్టేస్తే మొత్తం మగ్గిపోతుంది ఆనియన్ కూడా బాగా. ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా ఎక్కువ మందికి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక పావు కప్పు ఆయిల్ వేస్తే ఒక పావు కప్పు నెయ్యి వేసి ఒక గిన్నెలో కలుపుకుని ఒక కప్లో అది అలా వేసుకోండి, బాగుంటుంది. కొంచెం నెయ్యి వేస్తున్నాను. పెసరట్టు కంపల్సరీ కొద్దిగా నెయ్యి తగిలితేనే బాగుంటుంది. నూనె నెయ్యి వేసిన తర్వాత కూడా బాగా కాలనివ్వండి. అసలు పెద్ద మంట పడితే అస్సలు బాగోదు, వేగదు. లో ఫ్లేమ్ మీదే వేగనివ్వండి. వేగిపోయింది. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 నిమిషాలు ఉంచుకోండి. మాకైతే ఇలా సాఫ్ట్గానే తింటాము. సో తీసేస్తున్నాను. మళ్ళీ ఆనియన్తో మళ్ళీ తుడిసేస్తున్నాను. చెప్పాను కదా, పెసరపప్పు మటుకు అది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చూసుకోండి. రుబ్బాక ఎక్కువసేపు బయట ఉండకూడదు, పులిసిపోతుంది. మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాను. సేమ్ అలాగే వేసుకోండి. పెసరట్టుకి ఇవన్నీ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మంచిది కూడా, హెల్త్కి పెసరట్టు చాలా మంచిది. దీనిలోకి అల్లం చట్నీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. వేరే ఏ చట్నీ అన్నా కూడా వాడుకోవచ్చు. అలాగే లో ఫ్లేమ్ మీదే వేగనిస్తున్నాను. సగం కాలిన తర్వాత అప్పుడు వేసుకోండి ఆయిల్. ముందే వేసేయకండి, అలా అయితే ఎర్రగా రాదు. ముందే నూనె వేసేస్తే అట్టు సగం కాలింది అనిపించిన తర్వాత మీకు పొగ తెలిసిపోతుంది, స్మెల్. అప్పుడు ఆయిల్, నూనె, నెయ్యి వేసుకోండి. తీసేసుకోండి. రెడీ అయిపోయింది. ఇంకొకటి, పెసరట్టు ఎప్పుడైనా సరే వేడిగానే సర్వ్ చేసుకోవాలి. చల్లారితే అస్సలు టేస్ట్ పోగోదు. నేను ఇప్పుడు పల్లీ చట్నీ, కొద్దిగా అల్లం చట్నీ వేస్తున్నాను. ఉప్మాతో కూడా బాగుంటుంది. అదండి మరి నేను వేసి పెసరట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.